ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా అవును కానీ రైట్. ఇడుపు కాగితం మీద ఒక ట్రోల్ జరుగుతూ ఉంది. మీరు చూసుకోవచ్చు ఇంకా ఇవన్నీ టీజరు. నాగదుర్గ గారు వీళ్ళు హీరో. అంటే ఒక తెలంగాణ యాసను భాషను తెలంగాణ యాస భాషను ఈ సమాజానికి అంటే తెలిసిందే, బట్ ఇడుపు కాగితం అంటే ఏదో తెలియనట్టు. నేను ట్రోలర్స్కి చెప్తున్నా, నేనేం ప్రజలను ఉద్దేశించి అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ జనాలను ఉద్దేశించి మాట్లాడతలేను. నేను మాట్లాడేది ఎవరైతే ఇడుపు కాగితం అసలు మాకు ఇంకా ఈ సినిమాకు మాకు ఆ ప్రమోషన్స్ అవసరం లేవు. ప్రమోషన్స్కి ఖర్చు తగ్గించారు. ఆల్రెడీ ప్రమోషన్ సినిమా మొదట్లోనే ఎగడిగో తీసుకుపోయారు, దానికి థ్యాంక్స్. కాకపోతే మరొకసారి చెప్తున్నా, నేను ట్రోలర్స్కే చెప్తున్నా, మా భాష మా ప్రాంతం మా హక్కు మీకు అర్థం కాకపోతే గూగుల్లోకి పోయి గూగుల్లో కొట్టుకోవచ్చు. గూగుల్ చూపిస్తాయి కదా మీకు. ఇడుపు కాగితం డైవర్స్ పేపర్స్ గూగుల్ వాడచ్చు కదా ట్రోలింగ్ చేయడానికి. యూట్యూబ్లు ఏఐని దీన్ని వాడి ఇష్టం వచ్చినట్టు పిచ్చి ట్రోల్స్ చేసుకోవచ్చు. కానీ కొట్టుకొని ఇడుపు కాగితం అంటే డైవర్స్ అని చూసుకోరాదా? ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాను మీరు చూసినా చూడకపోయినా ఎట్లున్నా కామెంట్ చేయాల్సినే చేయాలి. ఒక ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వాన్నో లేకపోతే వారి భాషనో వారి యాసనో మీరు దెబ్బతీయాలనుకుంటే అది తప్పు. ఏ రోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్న వ్యక్తులు కానీ ఆంధ్ర భాషని ఏ రోజు చులకనగా చూడలే. ఏ రోజు మీరే ఉద్దేశంతో చూస్తూ ఉన్నారు? సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ రాకముందుకు ఏ ఒక్క ప్రాంతం పేరైనా పెడితే అక్కడో ఇక్కడో పెట్టవచ్చు. మెజారిటీ సినిమాలలో ఇక్కడనే సినిమాలు తీసుకుంటారు, ఇక్కడనే బతుకుదేరు. ఏ ఒక్క రోజన్నా తెలంగాణకు సంబంధించిన గ్రామాన్నో లేకపోతే యాసనో భాషనో కట్టునో బొట్టునో చూపెట్టిన పరిస్థితులు ఉన్నాయా? ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. అంతకు మించి ఎక్కువనైతే ఉండే అవకాశం లేదు. బట్ మేము వ్యతిరేకించలేదే, మీ యాసను మేము వ్యతిరేకించలేదే, మీ భాషను మేము వ్యతిరేకించలేదే. చూసినాం, మేము సినిమాలు చూస్తాము, ఎంజాయ్ చేస్తాము. సినిమా చూసేటప్పుడు సినిమాను ఆ స్టోరీ ఆ ఉద్దేశం ఏంది, ఆ సినిమా ఏం చెప్తుందని ఆలోచించడం తప్ప మేము ప్రాంతం గురించి ఆలోచించలే, భాష గురించి ఆలోచించలే, యాస గురించి ఆలోచించలే. మాట్లాడుకోవాలంటే చాలా ఉంటాయి. మీ భాష మీద మేము వెకిలిగా మాట్లాడాలంటే చాలా బాగా మాట్లాడగలుగుతాం, బట్ మాకు అవసరం లేదు. ఏపీకి సంబంధించిన అక్కడ కూడా ఆ ప్రాంతం కూడా ఒకప్పుడు అందరం కలిసి ఉన్నాం, ఇప్పుడు కూడా ప్రజలుగా కలిసి ఉన్నాం. ప్రాంతాల పరంగా విడిపోవచ్చు, ప్రజల పరంగా కలిసే ఉంటాం. ఎన్ని రాజకీయాలు వచ్చి కుట్రలు చేసినా కూడా ప్రజలు కలుపుకొనే పోతారు, కలుపుకొనే ఉంటారు. అంటే ఒకరి భాషను ఒకరి అస్తిత్వాన్ని ఒకరు గౌరవించుకోవాలి. మేము కూడా ఏపీకి పోతాం, ఏపీలో గుళ్ళు తిరుగుతాం, తెలంగాణలో గుళ్ళు తిరుగుతాం, గౌరవం ఉంది మాకు. ఈ పిచ్చి ట్రోలింగ్లు బంద్ చేయరు. పిచ్చి ట్రోలింగ్లు బంద్ చేసి ఏదైనా తెలవకపోతే గూగుల్ని అడుగుర్రి, లేకపోతే సోషల్ మీడియాలో దీని అర్థమైందని అడుగుర్రి. వెటకారంగా మీకు వెకిలి చాష్టలంగా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్స్ చేస్తా అంటే ఎవడు సహించడు. ముఖ్యంగా తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, ఇక్కడ నెత్తురు బారిన నేల. ఒక గద్దర్, ఒక బెల్లి లలితక్క, మారోజు వీరన్న, ఎందరో మహానుభావులు ఈ నడిచిన నేల ఇది. ఈ నేలకు పోరాటం ఎక్కువ, అస్తిత్వం ఎక్కువ. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఈ నేల గురించి ఎవడు మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అది తెలంగాణ గొప్పతనం, అది తెలుగోడి గొప్పతనం. రాష్ట్రం అన్నప్పుడు ఇరు రాష్ట్రాలు ఒకరినొకరు గౌరవించుకోవాలా, ఒకరి సాంప్రదాయాలు ఇంకొకరి సాంప్రదాయాలను గౌరవించుకోవాలా. ఎవరి సాంప్రదాయాలు వారి పాటించమని ఎవరు చెప్తలేరు. మీ సాంప్రదాయాలు మీరుండాలా, మా సాంప్రదాయాల్లో మేము ఉంటాం, మీ సాంప్రదాయాన్ని మేము గౌరవిస్తాం. మీరు గౌరవించే స్థితిలో లేకపోతే అది మీ విఘ్నత.
మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాను. ఎవరైతే దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనుకునే వాళ్ళను ట్రోలింగ్ చేసి నీ కూలీ పైసలు తీసుకొని ట్రోలింగ్ చేసేటోళ్ళకి చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.